రాజమండ్రి గ్రామదేవత శ్రీ శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారిని ఎమ్మెల్సీ సోము వీర్రాజు దర్శించుకున్నారు. రాజమండ్రి గ్రామదేవత అయిన శ్రీ శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారిని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు దర్శించుకున్నారు. ఎమ్మెల్సీతో పాటు బీజేపీ నాయకులు యనుమల రంగబాబు, కొరగంటి సతీష్, జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్ సోము వీర్రాజును పూర్ణ కుంభంతో స్వాగతించి ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. స్వయంభూగా వెలిసిన ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ గ్రామ దేవత ఆలయం గురించి మహిమలు గల అమ్మవారిగా భక్తులతో పూజలు అందుకుంటున్నారని, సర్వ ప్రజానికాన్ని సంరక్షిస్తూ ఉంటారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియాకు తెలియజేశారు. ఆ అమ్మవారి ఆశీస్సులు అందుకున్నానని ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులు స్వయంగా అమ్మవారిని దర్శింపచేశారని తెలియజేశారు. ఆలయ ధర్మకర్త, మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ అతిథులందరినీ సాల్వాతో ఘనంగా సత్కరించి అమ్మవారి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, అసెంబ్లీ కన్వీనర్ యనమల రంగబాబు, కొరగంటి సతీష్, చింతపల్లి సతీష్, కొల్లా శ్రీను, పేరుభూతుల భవానీ, ఎజ్జల శ్రీనివాస్, పోలవరపు రాము, పెంకేటి దేశబాబు, కర్రి సుబ్బిరెడ్డి, పవన్ తదితరులు పాల్గొన్నారు. చరిత్ర కలిగిన సోమాలమ్మ అమ్మవారు రాజమండ్రి రాచరిక వ్యవస్థ నాటి కాలం నుంచి, రాజరాజ నరేంద్రుడి కాలం నుంచి వెలిసినటువంటి అమ్మవారు పాత సోమాలమ్మ అమ్మవారిగా ప్రసిద్ధిగాంచి ఇక్కడి నుంచి కొత్తపేటలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళడం, ఈ ఆలయం ఇక్కడ అమ్మవారు వెలిసినటువంటి ఆలయంగా ప్రసిద్ధిగాంచి నగరంలో ఈ ఆలయం ఎంతోమందికి ఆరాధ దేవతగా మారడం, దానిని ఈరోజు పార్టీ కార్యక్రమాల్లో అమ్మవారిని దర్శించుకోవాలి అని పార్టీ పెద్దలు నిర్ణయించడం, అమ్మవారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క ఆశీర్వచనాలు ఎల్లవేళలా సమాజానికి ఉండే విధంగా వారి కాంతి, వారి వర్చస్సు ఈ యొక్క సమాజానికి వారు అందిస్తున్నారు. ఇంకా కూడా దివ్యమైనటువంటి వెలుగులతో రాజమండ్రి ప్రజలు విరాజిల్లాలని నేను అమ్మవారిని కోరుకుంటున్నాను.